టైం పడుతుందా, నైటే పెట్టుకున్నామండి ఇంటర్వ్యూ, మీలోని ఇంకో మనిషి వస్తాడని. యాక్చువల్లీ బికాస్ మీరు మార్నింగ్ ఒకలా ఉంటారు, నైట్ ఒకలా ఉంటారు అని చాలా పబ్లిసిటీ చేశారు మీ యాక్టర్స్. ఏంటండి అసలు ఫస్ట్ నేను నమో గురించి కంటే నాకు ఇది క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. మార్నింగ్ ఎలా ఉంటారు మీరు, నైట్ ఎలా ఉంటారు మీరు? అంటే యాక్చువల్లీ అంటే దానికి ఆన్సర్ మన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక అర్థమైంది. ఎందుకంటే ఆ లోపల మనం రివీల్ చేస్తే దీనికి ఓటీటీకి సంబంధం నాకు అర్థం కాలేదు. అంటే ఆడియన్స్ ఈ మధ్య దేనికి కనెక్ట్ అవుతున్నారు, ఆడియన్స్కే తెలియదు యాక్చువల్లీ. సో ఏదో ఒకటి నైట్ అంటే ఎట్లా ఉంటుంది దాని మీద. అండ్ డైరెక్టర్ గారి స్పీచ్కి ఫ్యాన్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు. కాబట్టి యాంకర్గా నేను చేయాల్సింది ఏంటంటే ఈ సినిమా గురించి అడగాలి. నమో అంటే ఏంటి, నమో అంటే నరేంద్ర మోదీనా, నమో అంటే ఆధ్యాత్మికత సినిమానా, నమో అంటే ఏంటి అనేది కనుక్కోవాలి. కాకపోతే హాస్యం మాత్రం ట్రైలర్లో మనకు అర్థమైంది. దేవుడు కనిపించలేదు, మేబీ ప్రాబ్లం నుంచి దేవుడు వస్తాడా, లాస్ట్లో దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం బయటకు వస్తుంది. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. నా బ్రెయిన్ ఎక్కువ వాడకుండా ఇక్కడ నలుగురు ఉన్నారనమాట. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య రెడ్డి గారు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన విశ్వాంత్ అండ్ విస్మయశ్రీ అండ్ అలాగే అనురూప్ అనమాట. అది అదిరిపోయినందుకు కొట్టినట్లేదు, ఇంట్రో ఎక్కువైంది ఆపండి అన్నట్టు కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుండే, నాకు కూడా తెలియదు, కొన్నిసార్లు అలా వస్తుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మీకు నర్వస్నెస్ ఉంది కదా ఇప్పుడు కూడా? అవి డౌన్ అవి పైన టేబుల్ కనిపిస్తుంది. వేరేనా వేరేనా పైన అవన్నీ తీసేసి కొంచెం డౌన్ అవుతారా? అవ్వడం కష్టం, జస్ట్ 4 లైట్లు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం. మ్యాక్సిమం ఆదిత్య గారు, ఈ సినిమాలో 2 to 3 సీన్స్ చేశారని అన్నాము ఆర్టిస్ట్గా, మీరు కూడా? లేదు సార్, ఒకటే సీన్ చేశాను సార్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, సో చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి అంటే డైరెక్టర్గా మా ఆర్టిస్ట్ అనుకోవచ్చా? ఇంకా లేదు సార్, ఆ ఒక్క సీన్ చేశాను సార్. చేసినందుకు కూడా కొన్నిసార్లు ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పండి సార్. ఇంకో సెంటిమెంట్ ఉంది, సినిమాలో డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తే పెద్ద హిట్ అవుతుంది సార్. హిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అది సాంప్రదాయంగా ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అన్ని సాంప్రదాయాన్ని అనుకోకుండా మేము సాంప్రదాయబద్ధంగా చేసాం సినిమా. సో ఇట్లా గెస్ట్ కనిపించే వాళ్ళు పెద్ద హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును సార్, ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఇస్తుంది సినిమా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్. సార్ ఆదిత్య గారు, సార్ మీరు మాట్లాడేటప్పుడు మంచి కామెడీ టైం ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఇందులో కామెడీ మీ రియల్ లైఫ్లో జరిగినవా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నావు సార్? లేదు సార్, అంటే యాక్చువల్గా నేను భీమనేని గారి దగ్గర 4 years చేశాను కదండి. అప్పటికి అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాలేదండి, ఉపేంద్ర నాయక్ గారు డైరెక్టర్ కాలేదు. చాలామంది రైటర్స్ నేను సేమ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేసేవాడినండి. సో భీమనేని గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి, అంతమందితో కలిసి వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు. సో అక్కడ నుంచి నాకు కామెడీ మీద కొంచెం పట్టుందండి. సో కొంచెం ఈజీగా రాయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అసలు చాలా బాగా అడిగారు, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చెప్పారు, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ June 7th నమో వచ్చేసింది, దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్